అందరికీ నమస్కారం. నా పేరు ధన్యగుల రామకాళేశ్వరరావు. ఆదర్శ ఆంధ్రప్రదేశ్ కమ్మ సంక్షేమ సంఘ అధ్యక్షుడిని. ఈరోజు మధ్యాహ్నం మా కమ్మ సోదరులు కొంతమంది కమ్మ సేవా సమితి మరియు కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ వారు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ వారిని ఉద్దేశించి కమ్మ కులస్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండకూడదా, ఉంటే వారి మీద కేసులు పెట్టి రకరకాలుగా హింసిస్తారా అని మాత్రమే అన్నారు. కమ్మ కులాన్ని కానీ కమ్మ కులస్తులను కానీ ఎటువంటి దుర్భాషలాడలేదు, అగౌరవపరచలేదు, అసభ్యంగా కూడా మాట్లాడలేదు. ఆయన తెలుగుదేశం పార్టీ వారినే ప్రశ్నించాడు ఉండకూడదా అని. కానీ వాళ్ళ విచిత్రంగా ఆ సంఘాలన్నీ చేసేసి ఏదేదో మాట్లాడతాయి. నీ క్యాబినెట్లో మినిస్టర్ లేడేంటి, కమ్మ మినిస్టర్ లేడేంటి? మినిస్టర్ ఉన్నారు, పడాల నాని గారు మినిస్ట్రీ చేశాడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ మినిస్ట్రీ చేశాడు. ఆయన 2.5 సంవత్సరాలకే కాల పరిమితి అన్నాడు, ఇచ్చాడు, చేశాడు, దిగిపోయాడు, వెళ్ళిపోయాడు. వాళ్ళ అవినాష్ గారి పేరు, కల్సూరు రఘురామ్ గారి పేరు వాళ్ళ కాన్ఫరెన్స్ లో వచ్చింది. వారికి మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదండి. దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారంటే ఇది పార్టీ వాళ్ళు చేయట్లేదండి, మా కుల సంఘాలు చేస్తున్నాయి రాజకీయం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ జిల్లా అని చెప్పి నామకరణం చేసినప్పుడు ఈ కుల సంఘాలన్నీ ఏమైంది? హర్షించవచ్చుగా, ఎన్టీఆర్ కమ్మాడేగా, పెద్ద కమ్మాడేగా, ఎందుకని మీరు హర్షించలా? ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ కార్పొరేషన్ పెట్టాడు, మీరు ఎందుకని పెట్టలా? ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పొలం చూడకుండా కొన్ని వేల మంది మహిళలకి ఇళ్ల పట్టాలు ఇచ్చాడు, కొన్ని లక్షల మంది తల్లులకి, కమ్మ తల్లులకి అమ్మఒడి ఇచ్చాడు, కొన్ని వేల మంది కమ్మ విద్యార్థులకి వసతి దీవెన వచ్చింది, విద్యా దీవెన వచ్చింది, కొన్ని వేల మంది ఆడపడుచులకి చేదోడు పథకం ద్వారా సంవత్సరానికి 10,000 ఇచ్చాడు. అన్నిటికంటే ముఖ్యం ఈబీసీ నేస్తం కింద కొన్ని వేల మంది కమ్మ కులస్తులు ఆడబిడ్డలు సంవత్సరానికి 15,000 తీసుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని అన్యాయం చేయలేదే. మీరు ఎందుకు ఈ మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకుంటారు అర్థం కాదు. ఇంతాక సోదరుడు చెప్పినట్టు అవినాష్ గారు చేసిన అభివృద్ధి 800 కోట్లు కమ్మ కాలనీలో చేస్తే అది ఎవరి సహకారంతో చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతోనే అది సాధ్యపడింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ కమ్మ దేశీ అన్న పేరు మీరు ఆపాదించండి, ఇది గుర్తుంచుకుంటే చాలు. నమస్కారం. అందరికీ నమస్కారం. మొన్న పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో జరిగిన మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరిగిన సందర్భంగా మరి కుల ప్రస్తావన వచ్చిందని చెప్పి ఈరోజు ఉదయం మరి విజయవాడలో కొన్ని మా సోదర కమ్మ సేవా సంఘాలు, అంటే ముందు మేము ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాం, మాది ఆదర్శ ఆంధ్రప్రదేశ్ కమ్మ సేవా సంఘం మాది. నా పేరు మాగండి నవీన్ కుమార్. నేను విజయవాడ 12వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ తరఫున కార్పొరేటర్గా పోటీ చేశాను. మా సోదరులు వాళ్ళ పొద్దున జరిగిన ప్రెస్ మీట్ వివరాలన్నీ ఇందాక ఈ న్యూస్ ఛానల్స్ కొన్ని
ఈ వాట్సాప్లో చూసిన తర్వాత కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని చెప్పి ఈ సమావేశం జరపడం జరిగింది. మా సోదరులు ఇవాళ, మా కుల సోదరులు ఇవాళ కొన్ని విషయాలు మాట్లాడారు. కుల ప్రస్తావన తేకూడదు జగన్మోహన్ రెడ్డి గారు. కుల ప్రస్తావన లేకుండా గత 5 సంవత్సరాలుగా 2019 నుంచి 2024 వరకు కుల ప్రస్తావన లేకుండా ఏ పార్టీ మీరు వెంట నడుస్తున్న పార్టీలో రాజకీయం జరిగిందా? జగన్ గారు అందేంటి, అమ్మవారు వైఎస్ఆర్సీపీలో ఉండకూడదా? ఇక్కడ పార్టీ తరపున అడగట్లా, నా సోదరులు నేను కూడా ఒక అమ్మవాడిని, మాకు ఒక అమ్మ సేవా సంఘం ఉంది. మనందరం ఎందుకు పెట్టుకున్నాం? మనందరం సాటి కులస్తులకు ఉపయోగపడాలి, తమ కులంలో కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటారని మీరందరూ పెట్టారు. చాలా బాగా చేస్తారు, అందులో డౌట్ లేదు. పొద్దున మాట్లాడి మా సోదరుల్లో కూడా సేవా కార్యక్రమాలు చేస్తాం. సేవా కార్యక్రమాలు చేస్తా ఉంటే మన గౌరవం మనకు ఉంటుంది. సేవా కార్యక్రమాలు మించిపోయి రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయిపోయి మన కులం వాళ్ళంటే ఒకే పార్టీలో ఉండాలని ఆలోచనలోకి వెళ్ళిపోయిన మాట వాస్తవం కాదా? దానికి మేము అనిపించాం. మన కులం వాళ్ళు మీరు ఆ పార్టీలో ఎందుకున్నారనే మాట వచ్చిందా రాలేదా? మిమ్మల్ని అందరూ ఒకే ప్రశ్న అడుగుతున్నాయండి. ఇంతకుముందు పాతకాలంలో కాంగ్రెస్ పార్టీలో మరి కావూరి సాంబశివరావు గారు, రాయపాటి సాంబశివరావు గారు, చనుమూరు వెంకటరావు గారు లాంటి పెద్ద పెద్ద నాయకులు, మరి ఎన్జి రంగా గారు, ఇంకా ముందుకెళ్తే మరి కాంగ్రెస్ పార్టీలో లేరా? ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత కూడా వాళ్ళు కాంగ్రెస్లో రాజకీయాలు కొనసాగించారు కదా. ఆ రోజు లేని ద్వేషం మీకు ఈరోజు ఎందుకు వచ్చింది? రాజకీయం అంటే ఎలక్షన్స్ వరకే ఉండాలి. రాజకీయం అయిపోయిన తర్వాత మన కమ్మ కులస్తులు అందరూ కలిసి ఉండాలి. కానీ మీలో ఆ భావం లేదే. మరి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడారు? ఆయన వాస్తవంగా మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేసే వేరే కులాల వాళ్ళ మీదకి వెళ్ళి దౌర్జన్యం చేయడం కన్నా సాటి కమ్మ కులం వాళ్ళ మీద మీరు టార్గెట్ చేసి చేస్తున్నారు, మీరు హ్యూమిలేట్ చేస్తున్నారు. అందుకని ఆయన ప్రశ్నించారు, దాంట్లో తప్పే ఉంది. రాజశేఖర రెడ్డి గారు కొన్ని మాటలు అంటే నేను నా ప్రెస్ లో చెప్పకూడదు, అయినా చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కమ్మవారికి న్యాయం జరగలేదా? ఎందుకు కమ్మవారు అంటే ఒకే పార్టీలో ఉండాలి? దేనికి? మీరందరూ పొద్దున మాట్లాడాలందరూ మీరందరూ కమ్మ సేవా సంఘాలు పెట్టుకుంటారు. మీరందరూ మీ సంఘం పెట్టుకోవడానికి మెయిన్ మోటివ్ ఏంటి? మీరు రాజకీయాల గురించి మాట్లాడతానుక, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తానుక, రాజశేఖర రెడ్డిని విమర్శిస్తాను కాదు కదా. మన కులంలో ఉన్న పేదలు, చదువుకోవాల్సిన విద్యార్థులు పేదరికంలో ఉంటే కనుక వాళ్ళకి సహాయపడటానికి, మన కులాన్ని అభివృద్ధి చేయడానికి మనం సంఘం పెట్టుకుంటాము. మీరు సంఘాన్ని స్థాపించి ఆ సంఘాన్ని మీరు కేవలం జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తానికి మాట్లాడితే మీ మెయిన్ మోటో అది అయిపోతుంది. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.